హలో మామ, అందరికీ నమస్తే. రీసెంట్గా అయితే మేము భద్రాచలం వెళ్ళినాం అనమాట. చూస్తురు కదా మంచు ఎట్లా ఉందో. ఎర్లీ మార్నింగ్ 5కే బయలుదేరినాం. అస్సలు విజిబిలిటీ లేదు మామ, అయినా కానీ నిమ్మలంగా చూసుకుంటూ పోయినాం. ఇక్కడే ఇల్లందులో అయితే టిఫిన్ చేసినాం. టిఫిన్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్, యావరేజ్గా ఉంది టిఫిన్ అయితే. టిఫిన్ చేసిన తర్వాత కొంచెం ఛాయ్ తాగి నిమ్మలంగా స్టార్ట్ అయినాం మళ్ళీ. భద్రాచలం ఎంట్రన్స్లో అయితే ఫుల్ కోతులు ఉన్నాయి మామ, కొంచెం చూసుకొని వెళ్ళండి మీరు కూడా వెళ్తే. ఫైనల్గా అయితే మనం భద్రాచలంకి రీచ్ అయిపోయినాం. ఇదే టెంపుల్ అనమాట. ఇది 1645 నుంచి 1680 మధ్య కట్టిరు. గోల్కొండ నవాబు అయిన అబుల్ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహసీల్దార్గా కంచర్ల గోపన్న ఉండేవాడు. ఇతను ప్రజల నుంచి 6 లక్షల రూపాయల పన్నును ప్రభుత్వానికి జమ చేయకుండా 1645 నుంచి 1680 మధ్య కాలంలో భద్రగిరిపై శ్రీరాముడు వెలిసిన ప్రదేశం నందు టెంపుల్ని కట్టించాడు. ఇది తెలుసుకున్న గోల్కొండ నవాబు అయిన తానీషా కంచర్ల గోపన్నను గోల్కొండలో బంధించాడు. శ్రీరామదాస్ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది మామ. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి మామ. పార్ట్ 2 కూడా ఉంది ఇంకా.